వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఈ వీడియో ఏంటంటే ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ చూడండి. సో చాలా మంది ఇంగ్లీష్కి చాలా సఫర్ అవుతుంటారు. సో మీరైతే కంగారు అవసరం లేదు. ఒకవేళ మీ సిలబస్ మొత్తం కవర్ కాకపోయినా పర్లేదు, గత 3 సంవత్సరాల పేపర్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే ఈ పేపర్ వచ్చేసి ఇంటర్మీడియట్ సంబంధించి ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడండి, పబ్లిక్ క్వశ్చన్ పేపర్ లాస్ట్ ఇయర్ది. ఈ పేపర్ మొత్తం చూశాక మీరు ఎంత పర్సెంటేజ్ చేయగలుగుతారంటే ఎంత వరకు సిలబస్ కవర్ చేశారు, ఏ ఆన్సర్ మీకు ఈజీగా ఉంది, పేపర్ డిఫికల్ట్గా ఉందా, డిఫికల్ట్గా ఉందా, ఈజీగా ఉందా అండ్ మోడరేట్గా ఉందా కూడా కమెంట్ చేయండి. అలాగే మీ పేరు మీ ఊరు కూడా కమెంట్ చేయండి. సో డెఫినెట్గా అయితే నాకు ఒక ఐడియా వస్తుంది, మన వీడియోస్ ఎక్కడ దగ్గర వెళ్తున్నాయి, మన వ్యూవర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో ఒక ఐడియా వస్తుంది. అండ్ మీకు ఇంకా ఏం పేపర్స్ కావాలి, ఎలాంటి మెటీరియల్స్ కావాలి, గెస్ట్ పేపర్స్ ఏం కావాలా వద్దా, ఏ సబ్జెక్ట్ మీకు డిఫికల్ట్గా ఉందో కమెంట్ చేయండి. సో వాటిని అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ మార్చి ఎగ్జామ్స్ అయిపోయేలోపు మీకు అవన్నీ అయితే ఉచితంగా అయితే ఇస్తాను. అండ్ ఈ పేపర్ని మీరు ఒక క్విక్ రివిజన్లోకి అయితే వాడుకోండి. అంటే ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఈ క్వశ్చన్స్ని ఎంతకు చేయగలుగుతున్నారా లేదా, ఎక్కడ డిఫికల్ట్గా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఓవర్ వ్యూ అయితే చూసుకోండి. ఇక లేట్ చేయకుండా చూస్తే కనుక ఒక్కసారి ఈ పేపర్ని క్విక్ రివిజన్ వాడుకోండి. చూడండి, సెక్షన్ ఏలో మీకు మొత్తము యూ హ్యావ్ టు రైట్ 2 క్వశ్చన్స్. సో 2 4s 8 చూడండి. దీంట్లో మొత్తం మీకు 4 క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ అనోటేట్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 10 to 15 లైన్స్ అనమాట. ABCD అని అయితే ఉన్నాయి. దీంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ కేవలం 2 మాత్రమే. సో అవి ఏవైనా 2 చూసుకోండి. స్టోరీస్ లాగా ఇచ్చారు చూడండి. టీచ్ హిమ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ హిస్ ఓన్ ఐడియాస్ ఈవెన్ ఇఫ్ ఎవ్రీవన్ టెల్స్ హిమ్ దే ఆర్ రాంగ్. అదొకటి. బి చూడండి, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిజాస్టర్ ప్రోన్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఇట్లా మీరు చెక్ చేసుకోండి, మీకు ఏది ఈజీగా ఉంటుందో దాన్నే అటెంప్ట్ చేయండి. సో డోంట్ గో విత్ డిఫికల్ట్ వన్. మీరు డిఫికల్ట్ క్వశ్చన్స్కి అస్సలు వెళ్ళకండి, ఈజీగా ఉండే వాటికి వెళ్ళండి. అండ్ ట్రై టు మెయింటైన్ దట్ ఇటాలిక్ ఫాంట్లో విత్ కర్సివ్ రైట్లో కానీ ట్రై చేయండి. సో పేపర్ షుడ్ బి వెరీ అట్రాక్టివ్. ఫస్ట్ 5 పేపర్స్ షుడ్ బి వెరీ నీట్. మీరు ఫస్ట్ 5 పేపర్స్ కెన్ డిసైడ్ యువర్ హైయెస్ట్ స్కోర్. ఆ విషయాన్ని గమనించండి. ఎందుకంటే ఫస్ట్ 5 పేపర్స్ బాగా చూస్తారు, దాని తర్వాత చూడని కాదు చూస్తారు, ఆటోమేటికల్లీ దే మే గెట్ వన్ ఒపీనియన్ ఆన్ యూ. మీ పేపర్ చూడంగానే ఓవర్ మీద వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, అంటే వీళ్ళు బాగా రాస్తారు లేదా ఒక ఐడియా వచ్చేసింది కాబట్టి. సో ఫస్ట్ 5 పేపర్స్ బాగా మెయింటైన్ చేయండి. అండ్ సెకండ్ నుంచి చూడండి, అనోటేట్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అబౌట్ 10 to 15 లైన్స్, సేమ్ యాజ్ యూజువల్. మీకు ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అంటే 2 4s 8 అనమాట. దీంట్లో కూడా మీరు ఏవైనా 2 క్వశ్చన్స్ రాసి చూడండి. ABCD ఉంది కదా, దీంట్లో టు బ్రేక్ ద షాడో ఇంటూ 1000 లైట్స్ ఆఫ్ సన్ ఇంటూ 1000 బ్రింక్లింగ్ డ్రీమ్స్ ఆఫ్ సన్, లైక్ ఇట్లా ఉంది కదా. ఇది చూసుకోండి. బి చూడండి, గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు మేక్ మై లవ్ అండ్ ఫ్రూట్ఫుల్ టు ఇన్ సర్వీస్, ఇట్లా ఉంది కదా. సో దీంట్లో మీరు ఏవైనా 2 మాత్రమే రాయాలి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. 2 4s 8. ఆ విషయాన్ని గమనించండి. తర్వాత ఇంతకు మీ సిలబస్ ఉందా లేదా కమెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఎంతవరకు యూజ్ అయింది కూడా కమెంట్ చేయండి, నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, సెక్షన్ 3లో ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌట్ 10 to 15 లైన్స్ అనమాట. దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇందాక ఫస్ట్ రోమో సెకండ్ రోమో చూసాం కదా, అలాగైతే ఉంటుంది. ఇక్కడ కూడా అందుకండి ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. 2 4s 8. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. హౌ డస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకార్డింగ్ టు అబ్దుల్ కలాం అండ్ రాజన్ చేంజ్ ద అగ్రికల్చర్ సెక్టర్ వచ్చేసి మీకు దీంట్లో కొంతవరకు కూడా మీరు ఈ స్టోరీస్ మీరు సొంతంగా రాసే ప్రయత్నం కూడా చేయొచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ సెంటెన్స్ ఈస్ వెరీ గుడ్, ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇంగ్లీష్ గ్రామర్, ఇట్లా ఏమైనా గ్రామర్లో కానీ ఇట్లాంటి వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఏం పర్లేదు. ఇక్కడ చూడండి, హౌ డూ డిఫైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది హూ ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ దే కెన్ రైట్ వెరీ ఈజీలీ విత్ ఓన్ సెంటెన్స్ అనమాట. అది గమనించండి. ఇంగ్లీష్ చాలా ఈజీ. ఇఫ్ యు ఆర్ వెల్ స్పీకర్ or if you are well known grammar person, so you can write very easily just by reading simply one time. ఒక్కసారి చదివి మీరైతే ఈజీగా రాయొచ్చు. సో చాలా మటుకు అయితే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ డి చూడండి, సారీ, హౌ కెన్ ద టీచర్ ఇన్స్టిల్ ఫెయిత్, లవ్ అండ్ కరేజ్ ఇన్ ఏ లింకన్ సన్స్, ఇక్కడ ఉంది చూడండి, అది ఒకటి చూసుకోండి. అండ్ 4th చూడండి, సేమ్ యాజ్ ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 10 to 15 లైన్స్. సో సేమ్ యాజ్ గా 2 4s 8 చూడండి. దీంట్లో మీకు ఏంటంటే చాయిస్ బాగా ఉంది కాబట్టి యూ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ స్టోరీస్ కానీ ఈ ఏవైతే ఉంటాయో కన్వర్జేషన్స్ కానీ ఈ క్వశ్చన్స్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి, ఎంతవరకు చేయగలుగుతున్నారు. సెంటెన్స్ ఫార్మేషన్ షుడ్ బి వెరీ నీట్ అండ్ వెరీ క్లియర్ అనమాట. అండ్
ఇవి చూసుకోండి, ఈ 4 కూడా చూసుకోండి. తర్వాత ఇక్కడ కూడా అంతే, మనకు రోమన్ నెంబర్ 5లో ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అబౌట్ 25 to 30 లైన్స్ ఎస్సే అనమాట. 1 8 మార్క్స్. ఇక్కడ మొత్తం మీకు క్వశ్చన్స్ 3 ఉంటాయి, దాంట్లో మీరు ఏదైనా ఒకటి రాసి ఉంటుంది చూడండి, అది చూసుకోండి, పాస్ చేసుకొని చూడండి వీడియో అయితే. అండ్ సెక్షన్ బి చూస్తే మీకు లైక్ ప్యాసేజ్ చూడండి, మీరు ఈ ప్యాసేజ్ చదివి ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎంతవరకు ఈ ప్యాసేజ్ అర్థం చేసుకుంటున్నారు, ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతున్నారు లేదా ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే స్క్రోల్ డౌన్ చేస్తాను, ఇక్కడ చూడండి ఆ ప్యాసేజ్ సంబంధించి 5 క్వశ్చన్లు. సో ఈచ్ వన్ క్యారీ 1 మార్క్, 5 1 5 చూడండి. సో వెరీ వెరీ అంటే ఇట్లాంటివి వస్తే కానీ ఇదే వస్తుంది చెప్పను, ఇలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు తప్పకుండా. మీరు గ్రామర్లో మంచిగా ప్యాసేజ్ అర్థం చేసుకోవడంలో ఎక్స్పెక్ట్ ఉండాలి. అండ్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. 5 1 5 సేమ్. ఇక్కడ కూడా అంతా ప్యాసేజ్ బాగా చదవాలి, ఇచ్చిన 5 క్వశ్చన్లకి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది చూడండి, చూసుకోండి. ఆ 5 క్వశ్చన్లు ఇవి చూడండి. నెక్స్ట్ సెక్షన్ సి చూడండి, ఇక్కడ మీకు ఏంటంటే 6 ఆబ్జెక్ట్ 3 అనమాట. సో మొత్తం ఇక్కడ చూస్తే ఫిల్ ద బ్లాంక్ విత్ ఏ అండ్ ఆర్ ది ఆర్టికల్స్ అనమాట. They held a dash meeting in the central library. The meeting, a meeting, and meeting. He plays a dash guitar, the guitar, a guitar, and guitar. So you have to fill with a suitable article amanta. అది చూసుకోండి, లైక్ మొత్తం మీకు హాఫ్ మార్క్ చూడండి, అది చూసుకోండి. తర్వాత సూటబుల్ ప్రిపోజిషన్స్ చూడండి, 6 ఆబ్జెక్ట్ 3. సో ఇవి సేమ్ ప్రిపోజిషన్స్ అనమాట, ఇవి చూసుకోండి. అండ్ 10th వన్ చూసుకుంటే కనుక ఫిల్ ద బ్లాంక్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్. వీ డాష్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ హవర్ అగో. వీ డాష్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ హవర్ అగో అంటే ఇది గడిచిపోయింది కాబట్టి ఫినిష్ అంది. అక్కడ ఏమొస్తుంది ఆన్సర్, ఫినిష్డ్ అని వస్తుంది, ఫినిష్డ్. వీ ఫినిష్డ్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ హవర్ అగో. అండ్ ప్లీజ్ డోంట్ మేక్ ఎ నాయిస్, ఐ డాష్ స్టడీ ఉంది. ఓకే, అక్కడ స్టడీడా, స్టడీయింగా, లేకపోతే స్టడీడా ఏ వస్తుందో మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ ఐ డాష్ నాట్ డాష్ హిమ్ ఫర్ 2 days సి అని ఉంది, దానికి సంబంధించి అది ప్రెజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా ఒకసారి చెక్ చేసుకొని అయితే మీరు రాయాల్సి ఉంటుంది సూటబుల్ వర్బ్ని. అండ్ రోమన్ నెంబర్ 11 చూస్తే కనుక రీరైట్ ద సెంటెన్స్ యాజ్ ఎ డైరెక్టెడ్. ఇక్కడ మీకు మొత్తం ఏబిసి ఉన్నాయి కదా, సో దాన్ని రీరైట్ అంటే మళ్ళీ కరెక్ట్ ఫామ్లో అయితే రాయాల్సి ఉంటుంది చూడండి. అక్కడ చూస్తే ఏ చూడండి, షీ ఈజ్ మేకింగ్ కాఫీ, change the sentence into passive voice. And Vimal said I will shut the window, change into indirect speech. And she just say shopkeepers is the greatest dramatist, convert into positive degree. And D one day she is very short, she cannot pluck the fruit, combine the sentence using so that. She is very short so that షీ కెనాట్ ప్లగ్ ద ఫ్రూట్. ఇట్లా కంబైనింగ్ సెంటెన్స్ కానీ ఇవైతే మీరు చేయాల్సి ఉంటుంది. అవన్నీ చూసుకోండి. 5 1 5. అండ్ 12th వన్ చూసుకోండి, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ కరెక్టింగ్ ద అండర్లైన్ పార్ట్, ద ఎంటైర్ సెంటెన్స్ మస్ట్ బి రిటర్న్. సో మొత్తం అండర్లైన్ పార్ట్ని మీరు గమనించి కరెక్ట్ చేసి ద మొత్తం సెంటెన్స్ మీరు రాసి ఉంటుంది. ఐఎమ్ ఓనింగ్ ఏ కార్, గౌతమ్ గేవ్ మీ ఏ చైర్ టు సిట్. ఇట్లా ఈ సెంటెన్స్తో మొత్తం అండర్లైన్ వర్డ్ గమనించండి, దానికి సంబంధించి మొత్తం సెంటెన్స్ అయితే రీరైట్ చేయండి, అంటే మొత్తం కరెక్ట్గా అయితే రాయండి. 13 చూసుకోండి, యూజ్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రేజర్ వర్బ్స్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్స్. 3 1 3 అది చూసుకోండి. అండ్ ఇక్కడ కూడా ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సనెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. 6 ఆబ్జెక్ట్ 3 అనమాట. అండ్ ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 6 ఆబ్జెక్ట్ 3 అనమాట. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటే కాలమ్ ఏ విత్ కాలమ్ బి. ఇది కూడా సేమ్ యాజ్ 6 ఆబ్జెక్ట్ 3 అనమాట. అది చూసుకోండి, ఇవి మ్యాచ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. తర్వాత మీకు ఏంటంటే చాలా మంది ఇంగ్లీష్ చాలా డిఫికల్ట్ అనేసి అంటున్నారు. సో మీరైతే వరి అవ్వాల్సిన అవసరం లేదు, గ్రామర్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. గ్రామర్ అండ్ ప్యాసేజ్, స్టోరీస్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే సో ఖచ్చితంగా అయితే మీకు మంచి మార్కులు అయితే వస్తాయి. అండ్ ప్రజెంటేషన్ ఎక్కువ ఫోకస్ చేయండి. ఇక్కడ చూస్తే కనుక ట్రీ డయాగ్రామ్ అంట. ట్రీ ఇక్కడ చూడండి, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ట్రీ డయాగ్రామ్ విచ్ షోస్ క్లాసిఫికేషన్ ఆఫ్ లిటరేచర్ ప్రజెంట్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ షార్ట్ పారాగ్రాఫ్ ఉంది కదా. మీ లిటరేచర్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు వర్స్ అండ్ ప్రోజ్, పోయిటరీ, డ్రామా, ఫిక్షన్స్, నాన్ ఫిక్షన్స్ అండ్ నావెల్, బయోగ్రఫీ ఇలా ఇచ్చారు. సో వీటి మీద క్వశ్చన్స్ లాగా కానీ ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇవి చూసుకోండి, స్పెల్లింగ్స్ అనమాట, ట్రాన్స్క్రిప్షన్స్
రైట్ ఎనీ ఫ్యూ వర్డ్స్ 5 వర్డ్స్ ఆర్డినరీ స్పెల్లింగ్స్, వీటికి సంబంధించి ఆర్డినరీ స్పెల్లింగ్స్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ ఫైండ్ ద వర్డ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ వర్డ్స్ ఇన్ ద గ్రూప్ విత్ రిగార్డ్ టు ద సౌండ్స్ ఆఫ్ ద అండర్లైన్ లెటర్స్. సౌండ్స్ బట్టి కొన్ని వర్డ్స్ అయితే రాయాలని చెప్తున్నాడు, అది చూసుకోండి. అండ్ రైట్ ద నంబర్ ఆఫ్ సిలబస్ ఫర్ ఎనీ 6 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. డైలాగ్ చూడండి, డైలాగ్ వర్షన్ కూడా చూసుకోండి. ఇది కంప్లీట్ ద ఫాలోయింగ్ డైలాగ్స్ అంటే కంప్లీట్ అంట. ఐ హియర్ దట్ యు వెంట్ టు ఎ డాష్ సెవెరల్ డేస్ ఎగో. ఆ టూరా, పిక్నిక్, అక్కడ ఏమో మీకు ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు రాయాల్సి ఉంటుంది. డైలాగ్ మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, అది చూసుకోండి. ఒకసారి వీడియో అయితే పాస్ చేసుకొని రాసే ప్రయత్నం చేయండి. అండ్ మీరు ఏంటంటే సెంటెన్స్ రాసేటప్పుడు కూడా గ్రామర్ మిస్టేక్స్ లేకుండా రాసే ప్రయత్నం చేయండి. అండ్ యూజ్ ప్రాపర్ ఫాంట్ అండ్ యూ మస్ట్ మెయింటైన్ వెరీ నీట్నెస్. అండ్ ఇప్పటిదాకా మీరు పేపర్ చూసారు కదా, ఎంత పర్సెంటేజ్ చేయగలుగుతారో కామెంట్ చేయండి. అండ్ ఇది పేపర్ అండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ అయిన బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. ప్లీజ్ డూ లైక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.